సహోదరుల ఈ సాయంకాలం వేళ ఆదికాండం 18వ అధ్యాయం 32-33 వచనం చదువు. ఆదికాండం బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 18 32-33 వచనం చదువు. అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారునే మాట్లాడడం. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక యుందునెను. యెహోవా అబ్రహాముతో చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళను. ప్రియ దేవుని ప్రజలారా, చదవబడిన వాక్యము దేవుడు ఈ భూమిపై ఉన్న నరునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అబ్రహాం. దేవుని మాటలు మనుషునితో ఎలాగున్నాయి అంటే, మనుషుడు దేవునితో వ్యాజ్యం ఆడుతూ ఉన్నాడు, మర్సీ ప్లీడ్ చేస్తూ ఉన్నాడు, లేదా బతిమలాడుతూ ఉన్నాడు, దేవుని దగ్గర గోజాడుతూ ఉన్నాడు అని చెప్పవచ్చు. ఏది ఈ సందర్భము అని అంటే, సొదొమ గొమొర్రా అనే పట్టణాన్ని దేవుడు తుడిచివేయబోతా ఉన్నాడు. భూగోళపు చరిత్రలో నుండి మరి ఎన్నడూ కనబడని రీతిగా ఈ పట్టణం అంతయు కూడా తుడిచిపెట్టబడతాం. దేవుడు తీర్మానం చేసి ఉన్నాడు, పట్టణం అంతటిని నాశనం చేయాలి అని. ఈ పట్టణం యొక్క వైభవం ఎలా ఉంది అని అంటే, దేవునికి వ్యతిరేకమైన పనులు జరుగుతున్న పట్టణముగా ఉంది. జంట నగరాలు అని అనవచ్చు. సొదొమ గొమొర్రా పట్టణాలు. మనము కూడా జంట నగరాల్లో ఉన్నాం. దేవుని దృష్టిలో ఆదికాండంలో రాయబడిన ఈ పట్టణాలు దేవుని ఎదుటకు వెళ్ళింది. ప్రియులారా, దేవుని ఎదుట ఆ పట్టణపు మొర చేరింది అని రాయబడింది. దేవుడు ఆ మొరను విని అలాగూ ఉందో లేదో చూడాలని వచ్చినాడు సొదొమ గొమొర్రా పట్టణానికి. అంటే దేవుని ఎదుటకు వచ్చిన మొర ఎంత భయంకరమైనది ఉంటే, దేవుడు తన స్థానమును వదిలిపెట్టి భూలోకములో ఆ పట్టణమును సంచరించాలని వచ్చినాడు. ఆ పట్టణము దేవుని ఎదుట తీర్పు కొరకై వచ్చి నిలబడింది. కంప్లీట్ డిస్ట్రక్షన్. పిల్లల ఇక ఏమాత్రము కూడా కనికరము చూపించలేనటువంటి పరిస్థితిలో ఆ పట్టణము దేవుని సన్నిధికి వచ్చి ఉన్నది. అనగా ఆ పట్టణపు మనుషుల యొక్క ప్రవర్తన దేవునిని ఎలాగూ తీసుకొచ్చిందంటే, మనుషునిపై తీర్పు తీర్చుటకు దేవుడు భూమిపై వచ్చినాడు. దేవుడు ఉగ్రరూపమును ధరించి మనుషుడు చేయించిన పాపం అంతటిని కూడా చూచి సహించలేకుండా ఉన్నాడు. దేవుడు మనుషుని ఎందుకు సృష్టించినాడు అనంటే, ఆయన మనుషుని ద్వారా ఆనందం పొందాలనుకున్నాడు. మనుషుని ద్వారా ఎంతో గొప్ప అద్భుతమైన క్రియలు చేయాలనుకున్నాడు. కానీ మనుషుడు ఇప్పుడు ఎలా ఉన్నాడంట? 18వ అధ్యాయంలో రాయబడిన ప్రకారం చూస్తే, నాకు ఈ పట్టణపు మొర నాకు వినబడినది. ఐ హావ్ హర్డ్. దేవుడు స్వయంగా వింటున్నాడు. ప్రియులారా, పాపము ఇష్టమైన ఈ లోకంలో ఉన్నావేమో, నీవు పాపములో ఉన్నావేమో. దేవుడు ఎలా ఉన్నాడంట? హీ ఈస్ హియరింగ్. ప్రియులారా, ఒక సహోదరి మొన్న మేము ప్రార్థన చేయడానికి వెళ్ళిన మెదక్ జిల్లాలో కలమండ్ల అనే గ్రామం. ఆమె జీవితంలో ఆమె ఎంతో ప్రమాదముగా ఆమె కుటుంబ వ్యవస్థ ఉంది. పిల్లలు దేవుని నమ్ముకుంది, కానీ ఆమె జీవితంలో నెమ్మది లేదు.
అయితే మరి ఆమె అన్నది, మేము ఇంత గొప్పగా దేవుని కొరకై నిలబడినా కూడా మాకు ఎందుకు ఇలాగుంది అంటే ఒక మాట అన్నాను. దేవుడు ఏమంట వినేవాడు, మంచి అయినా చెడు అయినా వినగలిగేవాడు ఎవరు అంటే దేవుడే. ప్రియుల, సొదొమ గొమొర్రా యొక్క పట్టణపు మరి క్రియలన్నీ ఎక్కడికి వచ్చినాయంటే దేవుని చెవికి వచ్చి ఉన్నాయి. ఆ వచనం చదువు, ఎన్నో వచనంలో 18వ అధ్యాయం 20వ వచనం చూడండి. మరియు యెహోవా మొర గొప్పది, వారి పాపము భారమైనది గనుక ఎక్కడికి చేరిందంట? దేవుని సన్నిధానానికి వచ్చింది. దేవుని సన్నిధానానికి ఈ మాటలన్నీ మోసుకొని పోయేవాడు ఎవడంటే అపవాదే. ప్రియుల, ప్రకటన గ్రంథంలో ఉంది, ఇదిగో మన సహోదరుల మీద దివారాత్రుల నేరము మోపువాడు. మనుషుడు ఏం చేస్తున్నాడో మనుషుని సంగతులన్నింటినీ మోసుకొని వెళ్ళేవాడు ఎవరంటే సైతానుడు. ప్రియుల, ఎవరి దగ్గరికి తీసుకుపోతాడంటే దేవుని దగ్గరికి తీసుకుపోతాడు. దేవుని దగ్గరికి తీసుకుపోయి మనిషిని గురించి ఎందుకు చెప్తాడంటే మనిషిని నాశనం చేయాలా, అదే అతని క్రియ, అతడు చేయాల్సిన పనంతా కూడా. కానీ మనుషుడు తెలియక దేవుని యొక్క ప్రేమను ఎరగక ఎలాంటి స్థితిలో వచ్చినాడు అంటే సొదొమ గొమొర్రా అనే పట్టణము నౌ ఇట్ ఈస్ ఇన్ ఎ షేప్ ఆఫ్ జడ్జ్మెంట్. ప్రియుల, సొదొమ గొమొర్రా పట్టణం చాలా ఆర్థికంగా మరి ఆధునికత, సొదొమ గొమొర్రా పట్టణం ఎంతో గొప్ప చోటును భూగోళంలో కలిగి ఉండవచ్చు. సొదొమ గొమొర్రా పట్టణం ఎంతో వైభవంగా ఉండవచ్చు. ఎవ్రీథింగ్ దట్ వాస్ దేర్ ఇన్ ద టౌన్ వాజ్ సో డెకరేటివ్. మనుషులు ఆ పట్టణమే శాశ్వతం అనుకుని లోక సంబంధమైన ఐహిక సుఖములలో, లోక సంబంధమైన వాతావరణంలో మునిగిపోయినారు. సంపూర్ణంగా దేవునికి వ్యతిరేకంగా ఆ పట్టణం నడుస్తూ ఉంది. మనిషి తలంచి ఊహించలేదు ఇక దేవుడు ఉన్నాడు, దేవుడు మరి ఇలాగూ చేయబోతున్నాడు అని చెప్పి దేవుని గురించిన జ్ఞానం మర్చిపోయినారు. ఈ మరి 14వ అధ్యాయం కీర్తన గ్రంథం మొదటి చరణంలో ఏం రాయబడంటే ఆ ఫూల్ సేర్ దేర్ ఇస్ నో గాడ్. చదవండి 14వ అధ్యాయం కీర్తన 14వ కీర్తన మొదటి చరణంలో ఒక మాట ఉంది, దేవుడు లేడని బుద్ధిహీనులు అంట. సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న మనుషులు ఎలాంటి వారు అంటే, ఎలాంటి వారిలో బుద్ధిహీనులుగా మారిపోయారు. ఎందుకు మారినారంటే వారు దేవుని తీర్పు పొందుటకు సిద్ధపడినారు కనుక బుద్ధిహీనులే దేవుని తీర్పును పొందుతారు. బుద్ధిహీనులు దేవుని ఎరగని వారు, దేవుని ప్రజలు, మరి దేవుని చేత సృష్టించబడిన ఈ జనాంగం అంతయు కూడా మరి దేవుడు లేడనుకున్నప్పుడే మరణానికి తీర్పునకు గురి అవుతారు. సొదొమ గొమొర్రా పట్టణము వచ్చి దేవుని ఎదుట తీర్పు కొరకై నిలబడింది. అయితే దేవునితో ఒక మనుషుడు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే కరుణను వేడుతా ఉన్నాడు, కనికరమును కోరుతా ఉన్నాడు. అయ్యా, ఒకవేళ ఆ పట్టణంలో 50 నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నాశనము చేస్తావా? ఈ మనుషుడు మొదలుపెట్టినది ఎలాగో అంటే దేవుని యొక్క మరి ప్రజగా, దేవుని యొక్క మరి ప్రేమ నెరిగిన వాడుగా ఏం మాట్లాడుతున్నాడంటే 50 మంది నీతిమంతులు ఉంటే క్షమిస్తావా? దిస్ మ్యాన్ స్పీక్స్ నౌ. ఇతడు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నువ్వు నాశనం చేయాలనుకున్న ఆ పట్టణంలో ఒకవేళ నీతిమంతులుంటే అని 50 మంది నీతిమంతులతో ఆరంభించిన ఈ దేవుని బిడ్డ ఏమన్నాడంటే 40 మంది ఉంటే అని అన్నాడు. ఆయన వాగ్వాదం దేవునితో ఎలాగుంది అంటే ఎవరైనా నీతిమంతులు ఉన్నారేమో ఈ పట్టణంలో, ఈ నీతిమంతులతో అనీతిమంతులతో అందరినీ కలిపి నాశనం చేస్తావా అని ఈ మనిషి 50తో మొదలుపెట్టినాడు. దేవుడు అన్నాడు ఒకవేళ ఉంటే నేను వదిలిపెట్టేస్తా. 40 ఉంటే అని అన్నాడు. 40 మంది నీతిమంతులు ఉంటే అని మాట్లాడలేదు ఆయన. He started with 50 righteous men and he says if there are 40, 40 మంది. ఎవరు ఈ 40 మంది?
ఏమో మరి వాళ్ళు 50 మంది నీతిమంతులు ఉన్నారా అని దేవుణ్ణి అడిగితే వాళ్ళు ఉంటే నేను క్షమిస్తాను అని అన్నాడు. అంటే దేవుని దృష్టిలో మరి ఏమున్నదో ఈ మనిషినికి అర్థమవుతా ఉంటాడు. అబ్రహాము మాట్లాడుచున్న 40కి వచ్చినాడు. అయ్యా, ఒకవేళ 40 మంది ఉంటే క్షమిస్తావా? ఒకవేళ 30 మంది ఉంటే క్షమిస్తావా? ఒకవేళ 20 ఉంటే క్షమిస్తావా? ఒకవేళ 10 ఉంటే క్షమిస్తావా? మనిషిని యొక్క ఆశ ఎట్లాంటిదంటే ఇప్పుడైనా క్షమించు, ఇప్పుడైనా క్షమించు, ఇప్పుడైనా క్షమించు అయ్యా అని దేవుని దగ్గర బతిమలాడుకోవాల్సిన దుస్థితికి మనుషుడు వచ్చినాడు. బట్ గాడ్ సేస్ ఇఫ్ దేర్ ఈస్ సంబడీ లైక్ దాట్, ఇదిగో నువ్వు చెప్పుచున్న వారి వలె ఎవరైనా ఉంటే నేను ఈ పట్టణమును నాశనము చేయను. దేవునికి ప్రీతి కలిగిన మనుషులు భూలోకంలో ఉంటే దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చెయ్యడు. ప్రియులారా, ఈనాడు ఈ భూలోకం అంతయు కూడా దేవుని ఎదుట తీర్పు కొరకై నిలబడి ఉంది. కానీ దేవుడు ఇంకా నాశనం చేయడం లేదు. దేవుడు ఇంకా ఈ పట్టణమును తీర్చడం లేదు. దేవుని ఎదుట ఎప్పుడో ఈ భూలోకము తీర్పునకు వచ్చింది. ఎప్పుడు వచ్చింది దేవుని ఎదుట అంటే ఈ భూలోకంలో ఉన్న మనుషులందరూ దేవునికి వ్యతిరేకంగా నిలబడినారు కనుక తీర్పునకు వచ్చింది. కానీ దేవుడు తీర్పు తీర్చడం లేదు. హీఈస్ గివింగ్ టైం. ఎందుకు అంటే ఆయన వెతుకుతున్నది ఎవరినంట? 50 మంది నీతిమంతులు ఉన్నారేమో. సో దేవుడు ఈ భూలోకములో నీతిమంతులను వెతుకుతా ఉన్నాడు. అందుకే ఇప్పుడున్న ఈ లోకము తీర్పులోనికి గురి కావడం లేదు. ఈ భూలోకంలో నీతిమంతులు ఎవరైనా ఉన్నారేమో వారిని శిక్షించకూడదు అని ఆయన అనీతిమంతులతోనూ నీతిమంతులతో కలిపి శిక్షించకూడదు. గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ దాట్. అబ్రహాం మాట్లాడుతున్నాడు, ఎవరైనా ఉంటే క్షమిస్తావా? ఎస్, నువ్వు తీసుకొని రాబో, సొదొమ గొమొర్రాలో ఇంతమంది ఉన్నారు అని చెప్పి తీసుకొని రాబో, నేను ఆ పట్టణాన్ని నాశనం చేయి. దేవుడు వెతుకుచున్నాడు మనిషిని. ఎందుకు అంటే ఆయనకు కావాల్సింది ఎవరంట? అ మ్యాన్ హూస్ రైచియస్. నీతిమంతుడైన మనుషుడు ఎవరైనా ఉన్నారేమో, నీ మనుష్యుడు ఎవరైనా, దేవునికి ఇష్టమైన వాడు ఎవరైనా ఉన్నారేమో అని దేవుడు వెతుకుచూ ఉన్నాడు. అలాగూ సంవత్సరాలు వెళ్ళిపోయింది. అబ్రహాము మొరపెట్టినాడు, ఆయన దేవునితో గోజాడినాడు, దేవునితో మాట్లాడినాడు. అయ్యా, ఎవరైనా నీతిమంతులు ఉన్నారేమో, ఎవరైనా ఉన్నారేమో అనుకొని అబ్రహాము కాలము దాటింది. యాకోబు వచ్చినాడు. యాకోబుకు 12 మంది కుమారులు దేవుడు ఇచ్చినాడు. ఆ 12 మంది కుమారులతో దేవుడు గొప్ప దేశమును ఏర్పాటు చేసినాడు. గొప్ప దేశమును ఏర్పాటు చేసి దేవుడు ఇప్పుడు ఆ దేశముతో కూడా ప్రశ్నిస్తా ఉన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. దేవుడు అబ్రహాము ఆనాడు పలికిన మాటలకు, ఆనాడు అబ్రహాము దేవునితో పెట్టిన మొర అంతటిని తీసుకొచ్చి దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే కొన్ని 100 సంవత్సరాలు జరిగిపోయింది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తి చూచి తెలుసుకొనండి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయమును జరిగించుచు నమ్మకంగా ఉండు, యత్నించు, ఒక్కడు మీకు కనబడిన ఎడల నేను దానిని. అబ్రహాము 50 నుండి 10 దాకా వచ్చి ఆగినాడు. 10 సంఖ్య వరకు వచ్చి ఆయన హి స్టడ్ లైక్ దట్. అయ్యా, 10 మంది ఉంటే ఆగుతావా? సంపుతావా? విడిచిపెడతావా? 10 మంది ఉంటే కూడా దయ చూపియవా అంటే పోయి వెతుక్కు అని అన్నాడు. వెతుక్కుంటా ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే యెరూషలేము వీధులలో చూడు, ఎవరైనా ఉన్నారేమో. ఈ లోక వీధుల్లోకి వెళ్ళి చూడండి, ఎవడైనా దేవుని ప్రేమించేవాడు ఉన్నాడా? ఈ లోక సంబంధమైన వీధుల్లో దేవుని ప్రేమించేవాడు ఉన్నాడయ్యా. మా దేవుడు గొప్పవాడు, మేము దేవుని ప్రేమించుచున్నామని చెప్పి మనుషుడు తన క్రియలలో తన వీధులలో అలంకారంగా నింపుకొని అలంకారమైన పదముల చేత మరి నడిపించబడతా ఉన్నాడు. ఎవడైనా ఈ వీధిలో ఉన్నాడా? లేడయ్యా. అయ్యా, మీరు వెళ్ళి రాజమార్గాలు ఉన్నాయి. రాజమార్గం అంటే మరి దేవుని యొక్క ప్రజలను ఏలే రాజు పట్టణం రాజమార్గం అంటే. అదిగో రాజరికం కలిగిన, రాజభోగములు కలిగిన రాజు పట్టణంలోనికి వెళ్ళి ఆ రాజమార్గంలో చూడండి, ఇఫ్ దేర్ ఇస్ ఎనీబడి
అని దేవుడు సవాలు వేస్తా ఉన్నాడు. నన్ను అడిగినారు కదా, ఒకవేళ 10 మంది ఉంటే వదిలిపెడతావా, 10 మంది ఉంటే వారిని క్షమిస్తావా అని అడిగినావు కదా, గో ఫైండ్ అప్. దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు. ఆనాడు అబ్రహాము అడిగిన జవాబుకు దేవుడు నేడు ప్రశ్నించుచున్న మాట ఏంటంటే, నీవు వెళ్ళి మార్గములను వెతుకు. మార్గంలో ఎవరున్నాడ? కుంటివాడు ఉన్నాడు, గుడ్డివాడు ఉన్నాడు, మూగవాడు ఉన్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో మీరు వీధుల్లోనికి వెళ్ళండి, కట్లను తెంచుకొని మార్గంలో పోయి చూడండి, కుంటివాడు గుడ్డివాడు ఎవడున్నా అందరినీ తీసుకొని రండి అంటా ఉన్నాడు. అదిగో మీరు వెళ్ళండి, ఇదిగో అందరినీ పిలువండి, గో కాల్ దెమ్, ఫైండ్ దెమ్ అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. దేవుడు పిలుచుచున్న ప్రతి మనిషిని దేవుడు పరిశోధిస్తా ఉన్నాడు. దినవృత్తాంతముల గ్రంథంలో ఒక మాట ఉంది, నాకు రెఫరెన్స్ గుర్తుకు రాడు. యెహోవా కను దృష్టి భూలోకమంతా సంచారము చేయించున్నది, ఎవడైనా యథార్థ హృదయం కలిగిన వాడై ఉంటే వానిని బలపరిచాలని ఉంది. అది 7వ వచనంలో ఉంది, ఎన్నో అధ్యాయం నాకు తెలియదు కానీ వచనం మాత్రం గుర్తుకుంది. మొదటి దినవృత్తాంతముల గ్రంథం. కనుక ప్రియులారా, దేవుడు మనిషిని వెతుకుతూ ఉన్నాడు. అయ్యా, ఒక్కడు నీతిమంతుడుంటే వాడిని క్షమిస్తావా? ఒక్క మనుషుడున్న వాడిని క్షమిస్తావా అంటే ఎస్, దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పాపములో లేనివాడు, పాప తలంపులు లేనివాడు, పాపమునకు జోగనివాడు, పాపమంటే దూరంగా పరిగెత్తుకొని పోయేవాడు ఒక్కడు ఈ భూలోకంలో ఉంటే నేనేం చేస్తాను? క్షమిస్తాను. దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు ప్రియుల. మరి అలాంటి మనిషి కొరకు దేవుడు పునాది వేసినప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాడు ప్రియుల, వెతుకుతూనే ఉన్నాడు. ఫర్ వన్ మ్యాన్. ఈ సాయంకాలం వేళ ఆ ఒక్క మనుషుడు నువ్వెందుకు కాకూడదు? దేవుడు వెతకాలనుకుంటున్న, దేవుడు చూడాలనుకున్న మనిషి, వై దట్ షుడ్ నాట్ బి యూ? నువ్వు ఎందుకు కాకూడదు ఆ మనిషి ప్రియుల? దేవుడు ఇదిగో నీతిమంతుడు ఉన్నాడేమో, పోయి చూడండి. అంత రాజమార్గములలో వెతకమంటున్నాడు, వీధుల్లో వెతకమంటా ఉన్నాడు. అంత చూడుకో, ఒక్కడు నాకు కనబడితే చెప్పు. హౌ ఎక్సలెంట్ ఇస్ గాడ్. ఒక్కడు కనబడితే చాలనుకుంటున్నాడు పిల్లల దేవుడు. ఎంత ప్రేమ కలిగిన వాడు వచ్చాడు. ఇఫ్ వన్ పర్సన్, ఒక్క మనుషుడు దేవుడు దొరికితే ఆయన సంతోషించాలని ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, దేవుడు ఎంత ప్రేమామయుడో చూడండి. అందుకే ఈ సాయంకాలం ఈ మాట వినిపిస్తా ఉన్నాడు. ఒక్క మనుషుడు దేవుని ప్రీతి ప్రకారము, దేవుని క్రియ ప్రకారము చేసేవాడు ఎవడైనా ఉంటే ఐ వుడ్ లైక్ టు ఫర్గివ్ హిమ్. అబ్రహాము 50తో మొదలు పెట్టినాడు, 40, 30, 25, 20, 10 అన్నాడు. ఇర్మియా గ్రంథంలోనికి వచ్చేసరికి దేవుడు ఒక్కడు, ఇఫ్ యు కెన్ ఫైండ్ వన్ మ్యాన్. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ స్నేహితుడా, ఒక్క మనుషుడవు నువ్వెందుకు కాకూడదు? ఈ సాయంకాలంలో దేవుడు క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో ఎంత పాపపు ఇష్టమైన జీవితం నువ్వు జీవిస్తున్నా, దేవుడు నీకు వద్దనుకొని నీవు నమ్మినవే నీకు ప్రీతి అనుకొని సాగుచున్నా, దేవుడు నిన్ను అలాంటి స్థితిలో ఉన్నా కూడా క్షమించాల. నువ్వు ఉదయకాలం భక్తిగా లేచి ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో సాగాలనుకున్న నీలో దేవుడు వెతుకుచున్న గుణగణాలు లేకపోతే నీవు తీర్పులో ఉన్నావు. సొదొమ గొమొర్రా పట్టణము తీర్పులోనికి వచ్చి నిలబడింది. అగ్ని గంధకముల చేత దేవుడు ఆ పట్టణానంతటిని కూడా నాశనం చేయడానికి ఇష్టమైనాడు పిల్లలు. ఎందుకంటే ప్రీతికరమైనదిగా లేదు దేవునికి కావలసినది పరిశుద్ధమైన ప్రజలు పిల్లలు, నీతిని జరిగించే ప్రజలు కావాలా. దుర్నీతి అంటే ఏంది? దేవుని స్థానములో నీవు అల్లుకున్న ఏ వస్తువు తెచ్చిపెట్టినా అదే దుర్నీతి పిల్లలు. దేవుని స్థానములో నీవు ప్రేమించే ఏ వస్తువు తెచ్చిపెట్టినా కూడా అదే దుర్నీతి. దేవునికి రూపము లేదు, దేవునికి గుణగణాలు తీసుకొచ్చి నువ్వు ఆపాదించే వస్తువు భూలోకములో లేదు. నువ్వు ఎంత వెతికినా కనబడదు భూలోకంలో, ఎందుకంటే ఆయన పరలోకంలో ఉన్నాడు ప్రియుల. అలాంటి పరమందున్న దేవుని యొక్క గొప్ప సుగుణాలను నువ్వు తీసుకొచ్చి ఇది దేవుడు అని అంటే నువ్వు దుర్నీతి పరుడవే.
దేవుని విసర్జించిన వాడవే. నువ్వు అనుకోవచ్చు, నేను చక్కగా స్నానం చేసుకొని మంచి తాజా పువ్వుల చెట్లు అప్పుడే తెంచుకొని తీసుకొచ్చిన దేవుని పాదము, ఆయన పాద వృక్షముల కింద నేను కుమ్మరిస్తే ఇది నీతి అనుకుంటున్నావేమో. నో, దాట్స్ నాట్ రైచియస్. అది కాదు నీతి. నువ్వు ఎంత నీ జీవితంలో వైభవంగా రంగరంగంగా నీ భక్తిని అలంకరించిన, దేవుని స్థానంలో ఏది తీసుకొచ్చి పెట్టినా నువ్వు దుర్నీతి పరుడవే. ఎందుకంటే ఈ లోక సంబంధమైన చెట్టు పుట్ట మనిషి ఏర్పాటు చేసుకున్న ఏ వస్తువు కూడా దేవుని యొక్క గొప్ప మహిమను మార్చలేదు పిల్ల. మనుషుడు అలాగూ చేసినాడు కనుక అబ్రహాంతో అంటున్నాడు, పోయి చూడు, ఒక్కడున్నాడేమో, ఐ విల్ ఫర్గివ్ హిమ్. దేవుని ప్రీతి. మనమందరం కూడా ఎలాంటి వారు అంటే, ఒకప్పుడు దేవుణ్ణి దూషించిన వారమే, దుర్నీతి క్రియలు చేసిన వారమే, దేవుడు అంటే ఎరగని వారమే ప్రియుల. గాడ్ సేస్ నౌ ఫైండ్ వన్ మ్యాన్. భూలోకంలో లేరా అంటే అనేకులు ఉన్నారు. అందుకే యేసు ప్రభువు అన్నాడు, సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి. గో అండ్ టెల్ దెమ్. దేవుడు వెతుకుచున్నాడు ఒక మనిషిని ప్రియుల, ఒక్కడైనా నీతిమంతుడు. కొన్ని వందల సంవత్సరాలు జరిగిపోయింది. యోహాను సువార్త 4:29 చదువుతాం. కొన్ని వందల సంవత్సరాలు దేవుడు మాట్లాడిన మాటలు, దేవుడు చెప్పిన మాటలన్నీ జరుగుతూ 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 అలాగ వెళ్ళిపోతా ఉన్నాయి పిల్లలు. యోహాను సువార్త 4:29, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన, ఎవరిని చూడాలంట? మనుషుని చూడండి. ఇప్పుడు మాట్లాడుతున్న మనిషి ఎవరంటే, ఇంతకు మునుపు మాట్లాడిన వాడు ఎవరంటే దేవుని భక్తుడు. ఎలాంటి భక్తుడు అంటే దేవుని హృదయానుసారి అని రాయబడింది దేవుని గ్రంథంలో. దేవుడు మాట్లాడగలిగే వ్యక్తి ఎవరైనా భూలోకంలో ఉండినారంటే అబ్రహాం, ఆ తర్వాత మోషే ప్రియుల. మోషే అబ్రహాంల కంటే గనులు భూలోకంలో ఎవరు లేరు. అంత గొప్ప వ్యక్తులతో దేవుడు మాట్లాడినాక ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక స్త్రీ వచ్చి మాట్లాడుతూ ఉంది. ఈమె ఎవరు అనంటే దుర్నీతి క్రియలను జరిగించిన, జీవితం పరిశుద్ధమైనది కాదు, తృప్తి కొరకు వెతికిన స్త్రీ ఈమె. తన కోరికలను నెరవేర్చుకోవాలనుకున్న మనుషుడు ప్రియుల. ఈమె తన జీవితంలో అంతయు కూడా వెతికి వెతికి ఎలాంటి స్థితిలోకి చేరుకుంది అంటే, ఇక ఆమెకి ఏ మాత్రము మరి నీతి కనబడే పురుషుడు కనబడలేదు. ఈమె అంటా ఉంది, నేను ఒక మనిషిని కనుగొన్నాను. ఐ హావ్ ఫౌండ్ అ మ్యాన్. దేవుడు అన్నాడు, ఒక్కడిని కనుక్కోవాలంటే ఈ భూలోకములో పాపములో కొట్టుమిట్టాడుచున్న ఒక మనుషుడు అంటా ఉన్నాడు, నేను ఒక మనిషిని కనుగొన్నాను. ఐ హావ్ ఫౌండ్ అ మ్యాన్. నేను ఒక మనిషిని కనుగొన్నాను. ఈయన ఎవరు అనంటే యేసు ప్రభు ప్రియులారా. ఈయన క్రీస్తు కాడా. యేసు ప్రభు ఈ భూలోకములో దేవుడు వెతుకుచున్న మనుషుడు ప్రియులారా. యేసు ప్రభు ఎవరు అనంటే, ఒక్క నీతిమంతుడుంటే తీసుకొని రా నా దగ్గరికి అన్నాడు. యేసు ప్రభు తాను పుట్టినది మొదలుకొని 30 సంవత్సరముల వరకు కష్టపడుచు ఆయన వడ్లవాని పనిని చేస్తూ ఎట్లా ఉన్నాడంట, బాప్తిస్మము తీసుకొని బయటికి రాగానే దేవుడు అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను హి ఫౌండ్ ఎ మ్యాన్. దేవుడు ఒక మనిషిని కనుగొన్నాడు ప్రియ. దేవుడు ఒక్కడిని చూపి అంటే ఒక మనుషుడు అలాగు నీటిలో నుంచి బయటికి వచ్చి నిలబడగానే పరలోకము నుండి తండ్రి, ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి పావుర రూపంగా ఆయన అల్లుకున్నాడు. అలాగూ ఆయన మీద వచ్చి రాలిపోయినాడు పిల్లలు. వాట్ ఎ డిలైట్ దట్ వాస్ టు ది హెవెన్ పిల్లలు. పరలోకమునకు ఎంత అందమైన దృశ్యంగా ఉండిందో. పరలోకం సొదొమ గొమొర్రా నాశనం అవుతామంటే ఆనందించింది అనుకుంటున్నారన్నో, ఎంత దుఃఖపడింటదో పరలోకము ఈ సొదొమ గొమొర్రా పట్టణం యొక్క నాశనమును చూచి పిల్లలు. సైతానుడు ఆనందించి ఉంటాడు పిల్లలు. అతడు ఆనందించుటకు వేడుకగా కనబడింది, కానీ దేవునికి సొదొమ గొమొర్రా పట్టణము అంత వేడుకగా కనబడలేదు. దుఃఖము ఆయన హృదయంలో నిండుకొని ఉన్న దేవుడు నీతిమంతుడు కనుక దుర్నీతిని ఏమాత్రము సహించడు ప్రియుల. కానీ అదే భూలోకములో ఏ పరలోకమైతే నాశనమును చూచిందో ఆ పరలోకం ఇప్పుడు ఎవరిని చూస్తుందంట? యేసు ప్రభువును చూస్తాం. యేసు ప్రభు పుట్టగానే పరలోక సైన్యం అంతా పరిగెత్తుకుంటూ వచ్చిందంట.
వచ్చి అదిగో పరలోకమందు దేవునికి మహిమ, భూలోకములో మనుషులకు సమాధానం అన్నారు దేవదూతలు. ఫైన్, దేవుడు అక్కడ ఏం మాట్లాడలేదు. దేవుడు దిగి వచ్చి ఓ మీరందరూ పరలోకములో దేవునికి మహిమ, మనుషునికి సమాధానం అంటున్నారు కనుక నేను దానికి జోడించి ఆమెనంటారేమని దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవదూతలు పాడిన పాట ఎంతవరకు మౌనంగా ఉన్నాడంటే 30 సంవత్సరాలు వేచి చూచినాడు దేవుడు. ఆ మనుషుని వైపు ఎలాగో చూసినాడంటే ఈ మనుషునిలో ఆనందమును వెతకాలనుకున్నాడు. హీ కెప్ట్ ఆన్ వాచింగ్ అండ్ వాచింగ్ అండ్ వాచింగ్. 8వ దినమున ఆయన ఎక్కడ తీసుకొచ్చినాడంట? దేవాలయంలోనికి తీసుకొచ్చినాడు. భక్తులు పరిగెత్తుకుంటూ వచ్చినారు. ఇదిగో ఒక మనుషుడు వచ్చినాడు, దేవాలయంలోనికి ప్రీతికరమైన ఒక మనుషుడు వచ్చినాడు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున ఈ నీ దాసుని సమాధానంగా పూజించుచున్నావు అని సిమియోను మాట్లాడితే దేవుడు ఏమైనా జవాబిచ్చినాడా? నో, ఏమాత్రం జవాబు ఇవ్వలేదు. ఆ తర్వాత హన్నా ప్రవక్తి, ఆమె పరిగెత్తుకుండా వచ్చి విధవరాలుగా దేవాలయమును దివారాత్రము విడవక ఉపవాసం అంటూ ఆమె ఆ శిశువును గురించి మాట్లాడింది అని లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఇదంతా చరిత్ర కనబడుతుంటే దేవుడు హి వాజ్ సైలెంట్ బ్రదర్. హి డిడ్ నాట్ సే ఎనీథింగ్. దేవుడు 12వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు దేవాలయంలో శిష్యుడైన బాలుడైన యేసు ప్రభు కూర్చొని మరి బోధకుల చేత వారి మాటలు వింటూ వారిని ప్రశ్నిస్తా ఉన్నాడు. దేవాలయంలో బోధకులు చూసి ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది నేను ఆశ్చర్యపోయినారు వారు. బట్ గాడ్ వాజ్ వెరీ సైలెంట్. దేవుడు మౌనంగా, అరే ఈ బోధకులు సర్టిఫికేట్ ఇస్తున్నాడు, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని దేవుడు వెంటనే దుంకాలా, ఈయన నా కుమారుడయ్యా, ఈయననే నేను వెతుకుతున్నాను అని చెప్పాలి. బట్ హీ డి నాట్ సే ఎనీథింగ్ బ్రదర్. హీ కెప్ట్ సైలెంట్. యేసు ప్రభు ఈ భూలోకములో తాను సంచరించిన మార్గం అంతా ఎలాంటి ఉండి అంటే ఆయన రాజరికమును అనుభవించుచు భూలోకంలో సంచరించలేదు. ఆయన ఒడ్లవానిగా, పేదవానిగా, ఏమీ లేనివానిగా ఆయన భూలోకములో నడిచినాడు. దేవుడు తలంచుకుంటే ఇంత గొప్ప సాక్ష్యం ఇచ్చిన సిమియోను, హన్నా, ఇదిగో బోధకులు, వీరందరూ ఈయన గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు కనుక నేను నాకు ఐశ్వర్యమును, సుఖమును, ఆనందమును అంతా ఇచ్చేస్తానని యేసు ప్రభు స్థానమును మార్చలేదు. దేవుడు ఆయన ఏ స్థితిలో ఉన్నాడు అదే స్థితిలో ఆయన ఉంచినాడు పిల్లలు. ఆయనకు ఏ మాత్రం అధికారం లేదు, ఎవరు కూడా ఆయనను ప్రేమించలేనని పేద స్థితిలో యేసు ప్రభు వాజ్ డౌన్ దేర్ పిల్లల. ఏం చేస్తా ఉన్నాడంటే తల్లిదండ్రులకు విధేయుడై ఉన్నాడు. 2వ అధ్యాయం చివరి వచనం చదువు లూకాసు వార్తలో. ఏం చేస్తా ఉన్నాడు అంటే 30 సంవత్సరాలు ఈ మనుషుడు, దేవుడు వెతకాలనుకున్న మనిషి, ఈ యొక్క సమరయ స్త్రీ, ఈమె మాట్లాడుతున్న ఈ మనుషుడు ఎలాగున్నాడు అని అంటే ఒక మనుషుడు 2వ అధ్యాయం చివరి వచ్చిన చదువు. జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును వర్ధిల్లుచు ఉండెను. చదువు 50. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. 2వ అధ్యాయం లూకాసు వార్త 50వ వచనంలో ఎవరికి లోబడి ఉన్నాడంట? ఆయన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, సమరయ స్త్రీ చూచిన మనిషి, ఇదిగో నేను ఒక మనిషిని కనుగొన్నాను అని అన్నది. ఆ మనుషుడు ఎట్లా ఉన్నాడంట? ఎట్లా ఉన్నాడు? లోబడి ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మరణము పొందినంతగా విధేయుడై ఉండెను, లోబడి ఉండెను అని రాయాల పిల్లలు. ఇక్కడ ఎట్లా ఉన్నాడంటే ఈ మనుషుడు మరణము పొందినంతగా లోబడి జీవించినాడు. పిల్ల తిరుగుబాటు చేసిన వాడు కాదు, దేవునికి వ్యతిరేకంగా నడిచిన వాడు కాదు. ఆ మ్యాన్, ఈయనను దేవుడు చూచి ఏమంటున్నాడు 30 సంవత్సరాల తర్వాత. ఎంత ఓపిక ఉండాలా అన్నా, నేను ఎన్ని సంవత్సరాలు నా జీవితంలో దేవుని కొరకు నడవాలా అంటే ఎన్ని సంవత్సరాలు నడుస్తావు నాకేం తెలుసు, దేవునికి తెలుసు. నువ్వు అనుకోవచ్చు నేను 2 సంవత్సరాల యేసు ప్రభుని నమ్ముకొని నాకేమీ మార్పు కాలేదు, నా పరిస్థితులు మారలేదు. అయితే ఇక్కడ ఒక మనిషిని ఎన్ని సంవత్సరాలు నడిచినంట? 30 సంవత్సరాలు నడిస్తే దేవుడు 30 సంవత్సరాల తర్వాత ఏమన్నాడంటే ఈయన నా ప్రియ కుమారుడు. ఆ మాట అనగానే ఏమంటాం మనం అంటే దేవుడు నా గురించి ఎంత గొప్పగా చెప్పినారా, మీ గురించి ఎవ్వరి గురించి మాట్లాడదు, ఐఎమ్ సంబడి వెరీ గ్రేట్ అని కాలర్లు లేపి ఇంకా గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు ఈనాడు.
దేవుడు నాకు కనబడినాడు, దేవుడు నాతో మాట్లాడినాడు, దేవుడు నాకు ఇట్లా చెప్పినాడు, అట్లా చెప్పినాడు. పబ్లిక్లో యేసు ప్రభుని గురించి దేవుడు ఏమనంటే ఈయన నా ప్రియకుమారుడు. డిడ్ హి చేంజ్ ప్రియులారా? అంత గొప్ప సాక్ష్యం ఇచ్చిన యేసు ప్రభు ఎక్కడున్నాడు అంటే అరణ్యంలో ఉన్నాడు అని రాయబడింది. యేసు ప్రభు ఎక్కడుంటే ఒలీవ కొండ మీద ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. అసలు అంత గొప్ప చేయగానే నాలాంటి వాడు ఎవడైనంటే ఒక మంచి సింహాసనం వేసుకొని పరలోకం స్వరం విన్నారు కదా, ఇంకా రండి నా దగ్గరికి అందరికీ కూర్చోండి, నేను చెప్పేవని వినండి అని చెప్పి చేతులు పెట్టి పడగొట్టుకుంటా లేపుకుంటా ఏమేమో క్రియలు చేసేవాడు. బట్ హియర్ ఇస్ ద మ్యాన్, దేవుడు వెతికిన మనుషుడు. ఎక్కడున్నాడే అంటే అంత గొప్ప స్వరం వినిబడి పరిశుద్ధాత్మతో నల్లుకుంటే ఈయన ఎక్కడికి పోయినాడంట? అరణ్యంలోనికి పోయినాడు. ఎక్కడున్నాడంటే అదిగో ఆయన ఒలీవ కొండ మీద రాత్రంతా ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు నా ప్రియ కుమారుడు అని చెప్పినాక ఇంకెందుకు ప్రార్థన చేయాలా? ఇంకెందుకు అరణ్యంలోనికి పోవాలా? హీ వాజ్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్ గాడ్ వాంటెడ్. దేవుడు కోరుకున్నదంతటిని జరిగించుటకు ఈ మనిషి నేను దిస్ ఇస్ సమ్ మ్యాన్, ఇదిగో నేను ఒక మనిషిని కనుగొన్నాను. ఇది లోక సంబంధమైన పాప ఉద్విష్టమైన జీవితంలో కూరుకొని ఉన్న ఒక మనిషి మాట్లాడు. ఇంకొక మనిషి అన్నాడు, యోహాను సువార్త 19:6 మనకు అందరికీ పరిచయమైన మాటలే ప్రియులారా. యోహాను సువార్త 19 ఈయన ఎవరంటే ప్రపంచ నియంత, అన్ ఎంపరర్, లోకమును శాసించే అధికారి ప్రియులారా. ఈయన ఏమంటున్నాడు 19:6 ఇదిగో చదివా గనుక చెప్పాడు. యేసు ప్రభు ఇప్పుడు ఒక అధికారి ఎదుట నిలబడినాడు. లోక సంబంధమైన వారందరూ కూడా ఈ మనుషులు మాకొద్దు, వి డోంట్ వాంట్ దిస్ మ్యాన్. నీతిమంతునితో మాకేం పనయ్యా, ఈ మనుషులతో మాకేం పని? ఈ మనిషి మాతో ఉంటే మేము సారా విడిచిపెట్టాలా, బీడీలు విడిచిపెట్టాలా, సినిమాలు విడిచిపెట్టాలా, టీవీలు విడిచిపెట్టాలా, మా సీరియల్ విడిచిపెట్టాలా, మా పూలను విడిచిపెట్టాలా, మనం చక్కగా అందంగా అలంకరించే అలంకారం అంతా వదిలిపెట్టాలా. ఈ మనుషుడి కొరకు మేము ఎందుకు ఎన్నుకోవాలా? ఈ మనిషిని మాకేం పని అని చెప్పి మనుషుడు ఏం చేసినంటే ఈ మనిషిని తీసుకుని పోయి మాకు వద్దు, వి డోంట్ నీడ్ దిస్ మ్యాన్. యేసు ప్రభుని వద్దనుకునే మనుషులు చాలా మంది ఈనాడు ఉన్నారు పిల్లలు. ఎందుకు అంటే ఆయన నీతిమంతుడు పిల్లలు. పిలాతు అన్నాడు, ఇదిగో ఈ మనుషుడు అని అన్నాడు. మీరు సిలువ వేయాలనుకునే ఈ మనిషిలో నాకే దోషము కనబడదు, మీరు చంపాలనుకుంటున్న ఈ మనిషిలో ఏ దోషము కనబడదు. ఒక మనిషిని నేను కనుగొన్నాను, ఆ మనిషిని ఏం చేసినంత లోకము చంపాలని ఇష్టపడి, ఆ మనిషిని లోకము సిలువ వేయాలని ఇష్టపడి, ఆ మనిషిని ఈ లోకము నాశనం చేయాలని ఇష్టపడి. దేవుని ప్రియ బిడ్డలమైన మనమందరము కూడా ఒకనొకప్పుడు ఈ మనిషి వద్దు అనుకున్నాం పిల్లలు. యేసు ప్రభు నాకు వద్దు, యేసు ప్రభు దగ్గరికి నేను రాను, యేసు ప్రభు నాకు అవసరం లేదు అని అన్నాం. అది దేవుడు కోరుకున్న ఈ మనిషి సిలువ మీద నీ కొరకై నా కొరకై మనము చేసినవన్నీ కూడా ఆయన అనుభవించినాడు. మనుషుడు తీసుకుని వెళ్ళి అతని పాపం వలన మన పాపముల నిమిత్తం ఆయన సిలువపై వేలాడదీయబడినాడు. ఈ మనిషి సిలువపై తన ప్రాణమునిచ్చినాడు. ఎందుకు అనంటే నువ్వు నేను ఇష్టపడలేదు ఈ మనిషిని. యేసు ప్రభుని నువ్వు ప్రేమించినావు అంటే లేదు, బైబిల్ చెప్తా ఉంది నువ్వు దేవుని ప్రేమించలేదు, అబద్ధం. అయ్యా నేను పొద్దున్న లేచి తలస్నానం చేసి నిష్టగా గరిష్టగా చక్కగా నేను దేవుని కొరకు నిలబడిన నా యొక్క జీవితంలో దేవుడు అంటే ఎంత భక్తి అంటే ఎవరు లేక మునుపు లేచి నా పూజలు నా పునస్కారాలు నేను చేసుకొని ఆ తర్వాతనే వంటగదిలోనికి పోయి దీపమును ముట్టించి వంట పొయ్యిని ముట్టించినానయ్యానంటే లేదు, నువ్వు దేవుని ప్రేమించాలి. నువ్వు యు డిడ్ నాట్ లవ్ హిమ్. యేసు ప్రభు అనే దివ్యమైన మనుషుడు నీ ఎదుట ఉన్నప్పుడు ఆయనను వద్దనుకొని నువ్వు నీ భక్తిలో మునిగిపోయినావు పిల్ల. యేసు ప్రభుని సిలువ వేసి వీళ్ళందరూ ఇంటికి వచ్చి ఏం చేసినారంటే పండగ చేసుకున్నారని బైబిల్లో రాయబడింది పిల్ల. యేసు ప్రభు లాంటి దివ్యమైన పురుషుడు నీతిమంతుడిని సిలువ వేసి మనుషులందరూ ఇంటికి వచ్చి రేపు పొద్దున పండుగ చేసుకోవాలన్న పండగ ఒకరికి సిద్ధపడతా ఉన్నారు పిల్లరా. యేసు ప్రభు లాంటి దివ్యమైన వాడు భూలోకములో వెతికినా దొరకడు, పరలోకములో వెతికినా కూడా దొరకడు పిల్లలు. హీ ఈజ్ సచ్ అ హోలీ మ్యాన్. పరిశుద్ధుడు. నీ పాపం కొరకై నువ్వు వద్దు అనుకున్నప్పుడు ఆయనను సెలవు వేసినట్లు నువ్వు తృణీకరించిన యేసు ప్రభుని నీ పాపమును బట్టి నీ పాపం ఆయనను సెలవు నీరికి తీసుకొని వెళ్ళింది. నీవు ఆయనని ప్రేమించలేదు కనుక ఆయన శిలువపై అలాగూ వేలాడదీయబడినాడు.
ప్రియ సహోదరుడా, ఇంత దివ్యమైన మనిషి నీ జీవితంలో నువ్వు పోగొట్టుకుంటే ఎన్నడూ కూడా నీ జీవితంలో దీవెన ఉండదు. 32వ కీర్తనలో ఒక మాట రాయబడింది చూడండి. నీతిమంతుడు ఇప్పుడు ఎవరు కావాలి? నీతిమంతుడు ఎవరు ఇప్పుడు అని అంటే 2వ వచనం అనుకుంటా 32వ కీర్తనలో, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇప్పుడు నీవు దేవుని తీర్పు కిందికి రాకూడదు అంటే ఏం కావాలంట? ఆయన చేత నిర్దోషిగా ఎంచబడాలి. నిర్దోషిగా ఎప్పుడు ఎంచబడతావు అంటే, యేసు ప్రభువును నేను చంపినాను, నా పాపము ఆయనను సిలువకెక్కి ఆయనను చంపింది కనుక నన్ను నిర్దోషిగా ఎంచయ్యా అని దేవుని దగ్గరికి రావాలి. యేసు ప్రభువును చంపినది నీవే, నీ పాపమే, నీ జీవితమే. ప్రియులారా, నీవు ఇప్పుడు దోషిగా దేవుని ఎదుట నిలబడినా, ఎందుకంటే ఒక పవిత్రమైన మనుషుడు, నీతిమంతుడు, దేవుడు సంవత్సరాల తరబడి వెతుకుచున్నవాడు భూలోకములో సంచారం చేస్తే ఆయనను తీసుకొని వెళ్ళి సిలువకేసి చంపిన పాపము మనదే. ప్రియులారా, ఈ పాపము దేవుని దగ్గర నుంచి పోవాలా, నేను నిర్దోషి కావాలి అని అంటే ఏం చేయాలంట? కమ్ దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను తప్పు చేసిన. సొదొమ గొమొర్రాలో ఎవరు చేయలేదా ఆ కార్యం? మేము తప్పు చేసినాము అని ఎవరు మాట్లాడలేదు, ఎవరు పశ్చాత్తాపడలేదు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఇదిగో అయ్యా మేము మమ్మల్ని క్షమించు అని. అందులో ఉన్న దేవుని పిల్లలను కూడా బలవంతంగా దేవుడు బయటికి లాక్కొని వెళ్ళి, వారు బయటికి వచ్చి కూడా అయ్యా ఈ పట్టణము నీ ఎదుట ఎంత భయంకరంగా ఉండిందయ్యా అని చెప్పి వారు కూడా మాట్లాడలేకపోయినారు. ప్రియ స్నేహితుడా, సహోదరుడా, నీ జీవితంలో నీ దోషం అంతటి నువ్వు తీసుకొనకపోతే, ఏంది నీ దోషం అంటే యేసు ప్రభువును చంపినావు, అదే దోషం. ఎందుకు నువ్వు చంపినావు అంటే నీ పాపమును బట్టి చంపినావు. ఆయన ఏ పాపము చేయలేదు. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, ఇదిగో ఆయన దుర్నీతిని ద్వేషించి నీతిని ప్రేమించినాడు అని రాయబడింది. అలాంటి యేసు ప్రభువును సిలువ వేసి అలాంటి వారిని మన పాపక్రియల చేత నశింపజేసి ఆయనను చంపినాం మనం. ఇప్పుడు ఆ దోషము నీ నుండి పోవాలి అని అంటే దేవుని దగ్గరికి వచ్చి కరుణను వేడు. ప్రభువా నన్ను క్షమించు, నేను తప్పు చేసినాను, పవిత్రమైన నీవు ఎన్నుకున్నాను, నువ్వు చూచిన మనిషిని నేను సెలవు వేసినాను. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుచున్న మనిషిని నేను సెలవు వేసినాను. ఎప్పుడో జరిగింది కదయ్యా ఇదంటే, ఈనాడు వరకు కూడా అది తాజాగా ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ననే కాదు, ఇప్పుడే జరిగిన సంఘటన అది. యేసు ప్రభు నీ కొరకై నీ పాపము చేత సిలువ వేయబడినాడు. ఆయనను నీవు సిలువ వేసినాడు. ఈ దోషము పోవాలి అని అంటే ఇదిగో యేసు ప్రభు. లేదా అపోస్తల కార్యం 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 22వ వచనంలో మరి అక్కడ దేవుని గొప్ప బిడ్డ పేతురు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యలో చేయించి ఆయనను తన వలన మీకు కనపరిచినాడు. ఇది మీరే ఎరుగుదురు, ఇది మీరే ఎరుగుదురు, ఇది మీరే ఎరుగుదురు. ప్రియుల ఏమంట? యేసు ప్రభు అని ఒక దివ్యమైన మనుషుడు భూలోకంలో సంచారము చేసి క్రియలు ఇది మీరే ఎరుగుదురు. మాకేం తెలుసా ఆయన గురించి అంటే వింటున్నావు కదా, యేసు ప్రభువుని గురించి వింటున్నావు కదా, సాక్ష్యముగా నిలబెడుతున్నాడు దేవుడు. మీరే ఎరుగుదురు. యేసు ప్రభు ఎవరు అంటే దేవుడు వెతుకుచున్న మనిషి. యేసు ప్రభువును నమ్ముకుంటే నీ పైన ఉన్న దోషము తొలగిపోతుంది. యేసు ప్రభువును నమ్ముకుంటే పాపము దొరలిపోతుంది. ప్రియులారా, చనిపోతే పరలోక రాజ్యం, యేసు ప్రభు వస్తే ఆయనతో కూడా పరలోకమునకు వెళ్తాం. దేవునికి కావాల్సిన మనుషుడే ప్రియులారా. యేసు ప్రభు ద్వారా ఆయన మనలందరినీ కోరుకున్నాడు. ఆయన ప్రతి మనిషిని తిరిగి సంపాదించుకోవాలనుకున్నాడు. అందుకే యేసు ప్రభుని గురించి సాయంకాలం వేళ నీకు తెలియజేస్తాడు. హీ ఈజ్ అ మ్యాన్. దేవుడు వెతుకుచున్న మనుష్యుడు. ఆ మనుష్యుడు యేసు ప్రభు. ఆయనను నమ్ముకున్నాడు. నమ్మిన మనమందరము దివ్యమైన పురుషుడు యేసు ప్రభు. దేవుడు ప్రేమించిన వాడు యేసు ప్రభు. ఆయనను ప్రేమించిన మనమందరమును కూడా
ఆయన వలె జీవించడానికి ఇష్టపడదాం కదా. భూలోకంలో ఆయనకు ఏమీ లేకపోయినా ఆయన దేవుని ప్రేమించాడు. మన జీవితంలో కూడా యేసు ప్రభువును నమ్ముకున్న ఏమీ లేకపోయినా వి విల్ లివ్ లైక్ క్రైస్ట్. క్రీస్తు వలె జీవిస్తాం. మాకేం లేకపోయినా పర్వాలేదు. దేవుని చిత్తము కొరకే యేసు ప్రభు జీవించినాడు. మనము కూడా అలాగూ చేస్తాం. నమ్మని వారు ఏమైనా ఉంటే ఇది మీరే ఎరుగుదురు. ఏమంట? యేసు ప్రభు ఒక దివ్యమైన మనుషుడు భూలోకంలో ఉద్భవించినాడు. ఆయనను సిలువ వేసిన మాట నీవే ఎరుగుదువు. కాదని చెప్పలేము అనుకుంటాను ప్రియులారా. నీ జీవితంలో ఈ మాటను ఎవరికి వెళ్ళి చెప్పినా కూడా నిన్ను ఎవడు తప్పించాడు. దేవుని దగ్గరికి రా. నీ జీవితంలో మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొంది ప్రభు సన్నిధిలో నిందారహితుడిగా నీవు సాగాలని కోరుకొంచు. దేవుడి మాటలు మనందరి కొరకై దీవించుగాక. ఆమేన్.